సో సార్ పిల్లల వయసు నుంచి పెరుగుతున్న కొద్దీ మైక్రోబియోమ్ అన్నది ఎలా డెవలప్ అవుతుంది ఆర్ లేకపోతే అది ఇంకా స్ట్రాంగర్ అవుతుందా, తగ్గుతూ వెళ్తుందా, వేరియస్ ఫ్యాక్టర్స్ ఎట్లా ఎఫెక్ట్ అవుతాయి? ఎస్, ఇప్పుడు పిల్లలు మనం పుట్టిన తర్వాత మనం ఏంటంటే అమ్మా పిల్లలు పుట్టినప్పుడు న్యాచురల్ డెలివరీ అంటాం కదా. మదర్ బర్త్ కెనాల్ నుంచి బేబీ ఇలా బయటకు వచ్చేటప్పుడు, బేబీ బయటకు వస్తున్నప్పుడు ఆ మదర్ బర్త్ కెనాల్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాను మొత్తం ఇంజెస్ట్ చేస్తుంది. మదర్ యొక్క ఆ యానస్ చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క గట్ చుట్టూ ఉన్నటువంటి కింద గట్ చుట్టూ ఉన్నటువంటి బ్యాక్టీరియాను కూడా ఇంజెస్ట్ చేస్తుంది. అది మంచి బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా మెల్లగా న్యాచురల్ మైక్రోబయోమ్ అంటాం, బాడీలోకి వెళ్ళిపోతుంది. అదే సిజేరియన్ సెక్షన్ ద్వారా వచ్చిన బేబీకి ఈ మైక్రోబయోమ్ అందదు కదా. అవును, ఈ న్యాచురల్ ఫ్లోరా అనేది అందదు. మరి ఆ బేబీకి ఏ మైక్రోబయోమ్ పోది? ఎయిర్లో ఉన్న మైక్రోబయోము, ఆ యొక్క గ్లౌస్ మీద ఉన్న మైక్రోబయోము, ఆ స్కాల్పెల్ మీద ఉన్నాయి, ఆ డ్రేపింగ్, ఆ క్లాత్స్ మీద ఉన్న మైక్రోబయోము, ఇలాంటి మైక్రోబయోమ్ అంతా పుట్టుకతోనే బేబీకి ఎంటర్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకే మనం న్యాచురల్ బర్త్ని ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. సో సిజేరియన్ సెక్షన్స్ ద్వారా అయ్యే వాళ్ళల్లో ఈ యొక్క ఫెసిలిటీ కోల్పోతారు. న్యాచురల్ సాధ్యమైనంత వరకు న్యాచురల్ డెలివరీ ద్వారా ఉన్న బేబీస్ ఇంటెలిజెంట్గా తయారవుతారు. ఓకే. తర్వాత ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉంటాయి, తర్వాత ఎలర్జీస్ తక్కువ ఉంటాయి, తర్వాత ఆటో ఇమ్యూన్ డిజీజెస్ తక్కువ ఉంటాయి, దాని తర్వాత ఒబేసిటీ తక్కువ ఉంటుంది, తర్వాత డయాబెటీస్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి పుట్టగానే వెంటనే ఏంటంటే తల్లిపాలు ఇవ్వాలి. మనం ఫస్ట్ పాలు తీసేస్తాం, నో, అలా తీయకూడదు. ఫస్ట్ మంచిగా తల్లిపాలు, ముర్రుపాలు అంటాం కదా, కొలాస్ట్రమ్ అంటాం, దాన్ని మనం ఇవ్వాలి. అది బెస్ట్ ప్రీబయాటిక్. అది ఓకే. ఈ గట్లో ఉన్నటువంటి ప్రోబయాటిక్ అని చెప్పాం కదా బ్యాక్టీరియా, దీన్ని అది పరమ ఔషధం దానికి. అప్పుడు అందులో నుంచి బ్రహ్మాండమైనటువంటి న్యూట్రియంట్స్, హార్మోన్స్, ఫ్యూచర్కు ఉపయోగపడే, తెలివితేటలకు ఉపయోగపడే అన్నీ కూడా అందులో నుంచి వస్తాయి. ఓకే. కాబట్టి ఆ ముర్రుపాలు అనేవి చాలా ఇంపార్టెంట్, తల్లిపాలు చాలా ఇంపార్టెంట్. ఇనీషియల్గా మనము న్యూట్రియంట్ మంచిగా అంటే ప్లాంట్ బేస్డ్ బనానాసు అలాంటివి, తర్వాత బాయిల్డ్ వెజిటబుల్స్, అలాంటి ఆహారాన్ని ఇవ్వాలి. అంతేగాని బిస్కెట్లు, షుగరీ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్, ఈ ఫ్యాటీ ఫుడ్స్, ఇలాంటివి ఫస్ట్ 1000 days మనం పిల్లలకి ఇవ్వద్దు. ఓకే. ఇచ్చినట్లయితే అలర్జీ, ఆస్తమా వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలర్జీ, ఆస్తమా అంటే మనకు తెలుసు. సో మెల్లగా తుమ్ములు, జలుబు, దగ్గు, ఆయాసం, కళ్ళ దురదలు, ఒళ్ళు దురదలు, ఇవన్నీ కూడా మెల్లమెల్లగా ఒకదానికొకటి మొదలవుతాయి అన్నమాట. సో ఇది కాబట్టి మైక్రోబయోమ్ అనేది చాలా చాలా మంచిది. అంటే గుడ్ ఫుడ్ తీసుకుంటే గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ ఫుడ్ తీసుకుంటే బ్యాడ్ బ్యాక్టీరియా. సో గుడ్ ఫుడ్ అంటే ఏంటి? ప్లాంట్ బేస్డ్ ఫుడ్. సో దట్ ఈస్ ద ఫైనల్ మెసేజ్ ఫర్ ద ఇదన్నమాట. అండర్స్టూడ్.